పుల్పిట్ మినిస్ట్రీ గురించి మాట్లాడితే ఎట్లా అంకుల్ ఎలా ఆరంభమైంది? ఆఫీస్ అయిపోయిన తర్వాత హెబ్రోన్కి వచ్చేసేవాడిని. ఎంత దూరం అయినా మీటింగ్ ఉన్నప్పుడల్లా మెయిన్లీ బైబిల్ స్టడీ లేదా ప్రేయర్ మీటింగ్. ఈ మంగళవారం యూత్ మీటింగ్ అవుతుంది బాయ్స్ ది. మీటింగ్ కి రెగ్యులర్ గా వచ్చేటప్పుడు ఆల్రెడీ వాడబడుతున్నటువంటి యూత్ లీడర్స్ ఆ దినాల్లో ఉన్నారు. వాళ్ళు లీడ్ చేసేవారు. తర్వాత వచ్చే వాళ్ళని తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, అది ఇది అని పరామర్శించి మా సమస్యలు తెలుసుకుని ఆత్మీయంగా ఎట్ వాట్ లెవెల్ యు ఆర్ కొంచెం కన్సెప్ట్. వాళ్ళు కూడా డెడికేటెడ్ పీపుల్. వాక్యం చెప్పేటువంటి వాళ్ళు కానీ లేకపోతే పాటలు పాడేటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతా అయిన తర్వాత అందరినీ కలుసుకునేటప్పుడు అప్పుడు చెప్పాను, నేను పలానా అండి, నేను ఇలా చదువుకున్నాను, ఇక్కడ నాకు ఏదో ఉద్యోగం వచ్చింది. నెమ్మదిగా కొంచెం దే స్టార్టెడ్ ఎంకరేజింగ్. మరి నువ్వు తెలుగు కదా, అక్కడి నుంచి వచ్చావు కదా, తెలుగు బాగొచ్చు కదా అంటే, అయితే ట్రాన్స్లేట్ చేస్తావా అన్న. నాకేమి రాదండి, అసలే భయం నాకు అని చెప్పేసి అంటే మొత్తం మీద ఎందుకో ఒక రోజున 2 రోజున ఒక 5-6 నెలలు వెళ్ళిన తర్వాత నిలబెట్టా ఒక చిన్న మీటింగ్. నిలబెట్టిన తర్వాత ఇక నాకు మొట్టమొదటిసారి చేయటం అంటే రాత్రి మగళ్ళు ప్రార్థన చేసుకుని ప్రభా ఇవాళ అయిపోయింది మన పని అని చెప్పేసి భయంతో వణుకుతోటి నిలబడ్డా. అది ఇంచుమించు 90% వరకు కరెక్ట్ చేసేసి బాగానే చేస్తున్నావు కదా అని చెప్పేసి అని నెక్స్ట్ నుంచి ఏం చేశారంటే నన్నే పెట్టుకుని నైట్ మీటింగ్, లేకపోతే ఇప్పుడు యూత్ మినిస్ట్రీ ఎక్కడైనా సిస్టర్ అసెంబ్లీస్ కి మిమ్మల్ని స్పీకర్ గా పంపిస్తే మీ వెనకాల నన్ను ట్రాన్స్లేటర్ గా పంపించడం. సో చిన్న లోకల్ అసెంబ్లీస్ కి ట్రాన్స్లేటర్ గా పంపించడం, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ గ్రౌండ్ అయిపోయినాయి. ఎప్పుడో ఇప్పుడు కూడా చాలా మంది ట్రాన్స్లేటర్ గానే తెలుసు, ఎందుకంటే మోర్ దాన్ 35 years ట్రాన్స్లేటర్ గానే చేసినాం. సో అలాగా ట్రాన్స్లేషన్ అలా